ఒకవైపు భారతదేశ జనాభా భారీగా పెరిగిపోతూ ఉంటే మరోవైపు ముగ్గురు పిల్లల్ని కనాలి అని చెప్పి కొత్త పథకాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు పొలిటికల్ పార్టీ లీడర్స్. ఇద్దరిని కంటే 25,000 రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తామని, అదే ముగ్గురు పిల్లల్ని కంటే 25,000 రూపాయలతో పాటు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ని అందిస్తామని చర్చలు జరుపుతూ ఉన్నారు, ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. ఈ డెసిషన్ మరెక్కడో కాదండోయ్, మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో. 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. 17.5% ఆఫ్ ఏపీ యూత్కి అసలు ఇప్పుడు జాబ్స్ లేవు. 39 lakhsకి పైగా చాలామంది పాపులేషన్ ఉద్యోగాల కోసం ఆంధ్రాని విడిచి పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి వెళ్ళిపోతున్నారు. ఒకరిని కానీ పెంచి పోషించడానికే ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. అలాంటప్పుడు ఈ పథకాల్ని ఎందుకు అమలు చేయాలి అని చెప్పి కామన్ పబ్లిక్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఏపీకి ఇప్పుడు పాపులేషన్ సమస్య ఎందుకు వచ్చింది అని చాలా డిబేట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. హఠాత్తుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లల గురించి ప్రతి సందర్భంలో ఎందుకు చర్చకి తావిస్తూ ఉన్నారు, ఎందుకు పదే పదే మూడో బిడ్డ గురించి మాట్లాడుతున్నారు. ఈవెన్ సెలబ్రిటీస్, అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా ఈ కాన్సెప్ట్కి సపోర్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆడవాళ్లే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ అదే విధంగా వర్క్లో ఉండాలి అనే ఒక ప్రాబ్లం ఉండడం వల్ల సొసైటీలో వాళ్ళకి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాకపోవడం వల్ల కూడా ఒకరుంటే చాలు అనే ఒక ఆలోచన. ఎక్కడ ఛాన్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ దీన్ని అపోజ్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏపీ తీసుకొచ్చిన న్యూ స్కీమ్కి అసలు రీజన్స్ ఏంటి, ఈ స్కీమ్కి సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ ఏపీ గవర్నమెంట్ అందించబోతోంది ప్రజలకి, అండ్ ఇది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇక న్యూ మెంబర్స్ మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ POV. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. శిక్ష సురక్ష స్కీమ్ ఇది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆ డెసిషనే ఒకవైపు అభినందనల వర్షం కురిపిస్తూ ఉంటే, మరోవైపు ఈ టైంలో ఇలాంటి నిర్ణయం అవసరమా, అసలు మీకేం అవసరం ఉంది మూడో బిడ్డను కనాలి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు అనే వివాదాలు కూడా రేజ్ అవుతూ ఉన్నాయి, చర్చకు తావిస్తూ ఉన్నాయి. అసలు ఆ డెసిషన్ పేరే పోషణ శిక్ష సురక్ష స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా ఏ ఫ్యామిలీలో అయినా 2 నుంచి 3 పిల్లల్ని కంటే ఆ కుటుంబానికి క్యాష్ ఇన్సెంటివ్ అండ్ సపోర్ట్ కింద 25,000 రూపాయలని ఏపీ ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాదు ఏ పేరెంట్ అయినా మూడో బిడ్డకు జన్మనిస్తే 5 years వరకు, అంటే ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అఫ్కోర్స్ ఇది ప్రతి పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో కొన్ని పథకాలు పెడుతూ ఉంటుంది. అవి ఎలక్షన్స్కి ముందు అనేక సంక్షేమ పథకాలు చర్చకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలోని అంశం కాదు ఇది. దానికి అతీతంగా చాలా యాక్సిడెంటల్గా మాట్లాడుతూ ఉన్న ఒక పథకం ఈ స్థాయిలో చర్చకు దారితీసింది. అండ్ మూడో బిడ్డని కన్నవారికి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది అని చెప్పటం ఇంకొక ఆశ్చర్యకర విషయం. అంటే వాళ్ళకి 18 years వచ్చే వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్ అవుతారు అనేది ఇక్కడ చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. సో ఆయన చాలా సీరియస్గా అన్నారో లేదంటే క్యాజువల్గా అన్నారో, జోక్ చేశారో తెలియదు, కానీ ఎవరైనా పిల్లల్ని 2 కంటే తక్కువ కంటే వాళ్ళు పంచాయత్ అండ్ మున్సిపల్ అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడానికి అనర్హులు అవుతారని కూడా చంద్రబాబు గారు చెప్పారు. 2 కంటే ఎక్కువ పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ చట్టాలు తీసుకొచ్చేసరికి ఇది విన్న తర్వాత నేను అండ్ నా టీం అయితే కాసేపు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితి. దానికి కారణాలు కూడా ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కీమ్ అనేది కేవలం న్యూ బోర్న్ బేబీస్కే కాదు, వాళ్ళకి జన్మనిచ్చిన పేరెంట్స్కి కూడా కొన్ని బెనిఫిట్స్ని తీసుకొచ్చింది. కొంత షాకింగ్గా ఉండొచ్చు. 2nd or 3rd చైల్డ్కి బర్త్ ఇవ్వనున్న పేరెంట్స్, లేడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే
అఫ్కోర్స్ ఆమె ఉద్యోగస్తురాలైతే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎనీ సెక్టర్, తన డెలివరీ కంప్లీట్ అయ్యే వరకు అంటే ఆల్మోస్ట్ 12 మంత్స్ వరకు లాంగ్ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండొచ్చు, ఆ పుట్టిన బిడ్డని కేర్ చేసుకోవచ్చు, తను కూడా రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఆ విమెన్ యొక్క హస్బెండ్ కూడా డెలివరీ టైం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు 2 మంత్స్ వరకు లీవ్ తీసుకొని తన వైఫ్కి సపోర్టివ్గా ఉండొచ్చు అనేది ఈ స్కీమ్లోని సారాంశం. ఇదే విషయాన్ని గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా చెప్పారు. అనేక సందర్భాల్లో మన భారతదేశంలో హిందువుల జనాభా తగ్గిపోతుంది, పిల్లల్ని ఎక్కువగా కనాల్సిన అవసరం ఉందని ఓపెన్ డయాస్ పైన ఆయన మాట్లాడారు. సో మన దేశంలో బర్త్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోతుందనే అభిప్రాయం చాలామంది లీడర్స్ నుంచి వ్యక్తమవుతూ ఉంది. బట్ ఇలా కంటిన్యూ అవుతే ఫ్యూచర్లో ఎక్కువ మంది భారతీయులు వయసు పైబడిన వారైపోతారు, వాళ్ళు కష్టపడే అవకాశం ఉండదు, అప్పుడు యంగ్ జనరేషన్ కూడా తగ్గిపోయే అవకాశం స్పష్టంగా ఉంటుంది అని చెప్పి ఈ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ విన్న తర్వాత ఇప్పుడు మీ అందరికీ ఒక కామన్ క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఏంటది? మన ఇండియాలో పాపులేషన్ని తగ్గించాలని ఒకవైపు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, ఇంకొక వైపు పాపులేషన్ ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారేంటి? 2 కాంట్రాస్ట్లు మన ఇండియాలో భిన్నమైన పొలిటికల్ లీడర్స్ నుంచి ఎందుకు ఈ స్టేట్మెంట్స్ వింటూ ఉన్నాం? ఇప్పుడున్న పాపులేషన్కి అందరికీ కూడా డైలీ నీడ్సే సరిగా అందట్లేదు కదా, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలే అందరికీ ఇంప్లిమెంట్ సరైన పద్ధతిలో అవ్వట్లేదు, ఉన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడమే చాలా కష్టంగా ఉన్నప్పుడు ఇద్దరిని కంటే అది ఇస్తా, ముగ్గురిని కంటే ఇది ఇస్తాను అంటున్నారేంటి అని చెప్పి మీలో చాలామందికి క్వశ్చన్ కూడా రేజ్ అవ్వచ్చు. బట్ ఈ విషయం పైనే మనం ఇంకాస్త డెప్త్కి వెళ్ళాలి. కొంత మీరు అప్సెట్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే అబ్సల్యూట్గా ఈవెన్ ఐ టు అగ్రీ విత్ యూ. పర్టికులర్లీ మన ఏపీ గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవాలి ఎస్పెషల్లీ ఈ వీడియోలో. ఎందుకంటే పోషణ, శిక్ష, సురక్ష ఈ స్కీమ్ అనేది నిజంగా ఇప్పుడు అంత నెససరీయా, అంత ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఈ స్కీమ్ని తీసుకురావటం వెనక ఉన్న మెయిన్ మోటో ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి? అసలు ఆర్ఎస్ఎస్ ఎత్తుకున్న ఒక లైన్ని ఏపీ ముఖ్యమంత్రి తన భుజాన మోసుకుంటూ పదే పదే తన స్పీచెస్లో ఎక్కడికి వెళ్ళినా 3వ బిడ్డ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? దీనివల్ల అసలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వీటన్నిటి గురించి ఇప్పుడు మెయిన్గా మన వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మా వీడియోని ఇక్కడి వరకు వాచ్ చేశారంటే మా ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ పిఓవి అండ్ పనిలో పనిగా బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మూవింగ్ ఆన్ టు అవర్ టాపిక్, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక విషయాన్ని నోటీస్ చేసింది. మనం కాస్త వెనక్కి వెళ్దాం. 1993లో ఫ్యామిలీస్ యావరేజ్గా 3 చిల్డ్రన్కి జన్మనిచ్చేవారు. బట్ ప్రజెంట్ మాత్రం ఈ ఫర్టిలిటీ రేట్ 1.5కి చేరుకుంది. అంటే కొంతమంది ఒక చైల్డ్తో సరిపెట్టుకుంటున్నారు, లేదా ఇద్దరిని కంటున్నారు, మరికొందరు అయితే అసలు పిల్లలే వద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, పిల్లలు కనటానికి ఇష్టం కూడా చూపించట్లేదు. ఇది ప్రజెంట్ ఏపీలో ఫ్యామిలీ సిచ్యువేషన్ కాదు, ఓవరాల్గా చెప్తూ ఉన్న బేసిక్ ఐడియాలజీ. బట్ పాపులేషన్ బ్యాలెన్స్గా ఉండాలన్నా, యంగ్ జనరేషన్ అభివృద్ధిలోకి రావాలి, వృద్ధిలో ఉండాలి అనన్నా ఎవ్రీ ఫ్యామిలీ నుంచి 2 kids ఉండటం అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. కానీ ఏపీలో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మిస్ అయ్యాయి కాబట్టి ఏపీ గవర్నమెంట్ పిల్లల్ని ఎక్కువ మందిని కనటానికి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు అనిపిస్తోంది. సో బర్త్ రేట్ డిక్రీజ్ అవ్వటం వల్లనే ఈరోజు జపాన్ అండ్ సౌత్ కొరియా అండ్ ఇటలీ లాంటి ఎన్నో దేశాల్లో ఓల్డ్ పీపుల్ సంఖ్య ఎక్కువైపోయింది. వాళ్ళ దగ్గర ముసలితనానికి వచ్చిన వృద్ధులు చాలామంది ఉన్నారు, బట్ చాలా తక్కువ మంది యంగర్ జనరేషన్ వర్క్ చేస్తున్నారు. చాలా కాంట్రాస్ట్ అయిన ఫిగర్ ఇది. వృద్ధులు పెరిగిపోయినప్పుడు, మంచాన పడిన వృద్ధుల సంఖ్య ఎక్కువ కనిపించినప్పుడు పనిచేసే యవ్వనంలో ఉన్న యంగ్ జనరేషన్ అక్కడ కనిపించట్లేదు. అసలు దీనివల్ల ఏ నష్టం వస్తుందని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా నష్టం వస్తుంది. యంగ్ పీపుల్ లేకపోతే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా వెనకపడిపోతుంది. ఎందుకు అనంటే ఓల్డ్ పీపుల్ పైన డిపెండ్ అయ్యి కంపెనీస్ ఎక్కువ కాలం వాళ్ళ బిజినెస్ని రన్ చేయలేదు. ఒక లాంగ్ రన్లో ఇది చాలా ఇంపాక్ట్ చేసే అంశం. ఎవ్రీ టైం న్యూ యంగ్ పీపుల్తో వాళ్ళ జర్నీని కంటిన్యూ చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. వాళ్ళ థాట్ ప్రాసెస్, ఎనర్జీ, యాక్టివ్నెస్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ కంపెనీస్ డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. అందుకే మన గవర్నమెంట్ సెక్టార్లో కూడా
పని చేసే వయసు గవర్నమెంట్ సెక్టార్ వాళ్ళకి దాదాపు ఒక ఏజ్ లిమిట్ వరకే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చుంటారు. అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి అనేది ఆ రూల్లోని ఇంటెన్షన్. బట్ ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో కూడా అలానే, బట్ కొన్ని దేశాల్లో పూర్తిగా ఆగిపోయింది యంగ్ జనరేషన్. సో అలా జరగని పక్షంలో కంపెనీస్ వాళ్ళ బిజినెస్ని వేరే ప్లేస్లో ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. యంగ్ జనరేషన్ లేదు కాబట్టి అవి దారి మళ్ళీ అవకాశం ఉంటుంది. సో ఇది ఆ స్టేట్కి అండ్ ఆ కంట్రీకి కూడా చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని దేశాల్లో ఇది ఫేస్ చేస్తూ ఉన్న సీరియస్ ఇష్యూ. సో ఈ సమస్య ఇప్పుడు ఏపీలో కూడా తీవ్రంగా రావచ్చనే భయంతో ఏపీ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఏప్రిల్లో లాంచ్ చేద్దాము అని చెప్పి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ నాకు పర్సనల్గా అనిపించిన విషయం ఏంటో అది కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఏపీ గవర్నమెంట్ ఈ విషయాల గురించి కూడా థింక్ చేస్తే బాగుండేది అనేది. అవేంటి? ఏపీలో బర్త్ రేట్ పడిపోయింది అనేది నిజమై ఉండొచ్చు, బట్ అదే ఆంధ్రాలో నిరుద్యోగులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళని నోటీస్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తే ఇంకాస్త గ్రోత్ అనేది కనిపిస్తుంది. 17.5% ఆఫ్ ఏపీ యూత్కి ఉద్యోగాలు లేవు. ఎస్, దిస్ ఈజ్ ద రియాలిటీ. దీనికి రీజన్ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వలేకపోవటం. ఎస్టాబ్లిష్ కావట్లేదు కాబట్టి నిరుద్యోగులు పెరుగుతూ ఉన్నారు. జాబులు లేక రోడ్ల మీద ప్రభుత్వం నుంచి ఏం అనౌన్స్మెంట్ వస్తుందా, ఎక్కడ కొత్త ఉద్యోగం వస్తుందా అని వెతుకులాటలో ఉన్నారు. సో రీసెంట్ స్టడీ ప్రకారం కూడా 5.5 కోట్ల మంది ఉన్న ఏపీ జనాభాలో 39,85,000 పైచిలుకు వరకు ఆంధ్రాని యంగ్స్టర్స్ వదిలి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. హార్డ్ వర్క్ చేస్తాం, మాకు కనీసం నెలకి జీతం వస్తే చాలు అని చెప్పి తరలి వెళ్ళిపోతున్నారు. అంటే ఏపీలో జనరేట్ అవ్వాల్సిన రెవెన్యూ అంతా కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతోంది, వేరే దేశాలకు వెళ్ళిపోతోంది. ఏపీలో బర్త్ రేట్ ఇంక్రీజ్ అయ్యి పాపులేషన్ పెరిగినా కానీ అది ఏపీకి ఏ రకంగా యూజ్ అవుతుంది? రియాలిటీ ఇలా ఉంది కదా. ఫస్ట్ ఏపీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోగలగాలి. నిరుద్యోగులకి ఎంతో కొంత జీతం వచ్చే విధంగా వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయ్యేలాగా చూసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అలా చేయాలంటే ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం లాంటి మెట్రో సిటీస్ ఉన్నాయి. వాళ్ళు అనుకుంటున్న క్యాపిటల్ సిటీస్లోనే, పాపులర్ సిటీస్లోనే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయొచ్చు. అప్పుడు మాత్రమే ఏపీ ఎకానమీ పరంగా స్టేబుల్గా ఉంటుంది, చాలా కూల్గా డెవలప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎకానమీ వైజ్గా స్టేబుల్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 3 పిల్లల్ని కనటం కూడా ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. లేదంటే రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్న రేట్స్కి ఒకరిని కానీ పెంచి పోషించడం చాలా బర్డెన్గా మారుతున్న ఈ జనరేషన్లో 3 పిల్లల్ని కనటం అనే స్టేట్మెంట్ కొంత ఇబ్బందికరంగా మారుతుంది సామాన్య ప్రజలకి అనేది ఒక జెన్యూన్ టాక్గా కనిపిస్తోంది. బట్ ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కేనా? కాదు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా గివింగ్ బర్త్ టు చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ పైన వాళ్ళ ఒపీనియన్ని ఓపెన్గా, వాళ్ళ పర్సెప్షన్స్ని షేర్ చేసుకుంటున్నారు. మీ దగ్గర ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉంటేనే పిల్లల్ని కనండి, లేకపోతే అనవసరంగా కానీ హెల్ప్ కోసం ఎవరి ముందో చేయి చాచకండి అని చెప్పి రీసెంట్లీ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక మూవీ ప్రమోషన్లో, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన సందర్భం. అది కూడా ఒకసారి మీరు చూడండి. తన ఒపీనియన్ ఎంత మెచ్యూర్డ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. Get married when you have the financial ability to take care of another person. If you are wanting to have a child when you have financial stability. ట్రూ. ఫైనల్లీ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఈ నిర్ణయం పైన, ఈ ఆలోచనల పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈజ్ ఇట్ రైట్ టైం టు టేక్ ద డెసిషన్? మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. మరొక కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.